నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం భేటీ. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ. శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని మోదీ నిర్ణయం. ఈ కార్ కేసులో 6 గంటలకు పైగా కొనసాగుతున్న ఈడీ విచారణ. విదేశీ సంస్థకు నిధుల తరలింపుపై కేటీఆర్ను ప్రశ్నిస్తున్న అధికారులు. నార్సింగి జంట హత్యల కేసులో 3 నిందితుల అరెస్ట్. వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల గుర్తింపు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానున్న వేళ మళ్లీ ఉద్రిక్తం. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో 70 మందికి పైగా మృతి.